మన టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. మళ్లీ కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు. మన్మోహన్ సింగ్ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ పనిచేశారు. మన్మోహన్ సహచరుడిగా పనిచేశానని మొన్న గుర్తు చేసుకున్న కేసీఆర్ మన్మోహన్ కు సంతాపం తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైతే హాజరు కాలేకపోవటం చర్చనీయాంశమైంది. సభలో మన్మోహన్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశారు. గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్టులో మన్మోహన్ విగ్రహావిష్కరణ చేస్తామన్నారు సీఎం రేవంత్. ఇలాంటి కీలకమైన రోజు కూడా కేసీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. స్వయంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కేసీఆర్ కు ఫోన్ చేసి సభకు రావాలని ఆహ్వానించానని, అయినా ఆయన రాలేదన్నారు. అదే సమయంలో మాట్లాడిన హరీష్ రావు అసెంబ్లీలో కేసీఆర్ కు గౌరవం దక్కటం లేదన్నారు. సభలాగా జరగటం లేదని కేసీఆర్ ను అడిగి పీఏసీ చైర్మన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. సభకు సహకరించండి. నేను స్పీకర్ గారి మీద నేను స్వయాన కేసీఆర్ గారికి ఫోన్ చేసి సభకు రమ్మని నేను రిక్వెస్ట్ చేసిన. సరిగా ఆ అంశంలోకి పోతే మేము కూడా మాట్లాడాలి సార్. ఈ సభ ఏం గౌరవం ఇచ్చింది సార్? సభలో కేసీఆర్ గారు మాట్లాడుతున్నారండి. సభలాగా నడుస్తలేదు. మీ పీఏసీ చైర్మన్ మీ ఇష్టం నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గారిని అడిగి ఆయన గౌరవం ఇచ్చి మీరు పీఏసీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారా, లేదా శాసనసభ్యుల అనర్హత విషయంలో మీరు నిర్ణయం తీసుకున్నారా? అయితే ఈ మాటలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ మ్యాటర్ కేసీఆర్ కు గౌరవం ఇస్తున్నారా లేదా అని కాదని, మన్మోహన్ సంతాప సభలో ఇవన్నీ ఎందుకన్నారు, ఇది సందర్భం కాదని గుర్తు చేశారు. మీరు ఎక్కడెక్కడో సబ్జెక్టు డిబేట్ అయిపోయేదో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మీరు దయచేసి ఇవన్నీ కూడా అనవసరం సబ్జెక్టు కాకుండా వారు సీనియర్ శాసనసభ్యులు ఇంత మహేశ్వరరెడ్డి గారు మాట్లాడుతుంటే పక్కకేదో చెప్తా ఉన్నాడు. ఇవన్నీ జయశంకర్ గారికి ఏం గౌరవం దొరికింది, దేశిని మల్లేకి ఏం గౌరవం దొరికింది, లేకపోతే పక్కన నరేంద్రకి ఏం దొరికింది, కొండా లక్ష్మణ్ బాబుజీకి ఏం దొరికింది, మేము అడుగుతున్నాం అధ్యక్ష. ఇప్పుడు అవన్నీ సభలో సంతాపాన్ని వదిలేసి వ్యక్తిగత అంశాలు ముడిపెట్టడం ఇదివరకు చూడలేదన్నారు కూనంనేని. వాజ్పేయి గారు లాంటి వాళ్ళైనా, లేకుంటే ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, జాతీయ స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే, నాకు తెలిసి ఇటువంటి సంతాప సభల్లో మరొక అంశాన్ని జోడించి మాట్లాడినటువంటి ఘటన నేను ఎక్కడ చూడలేదు. మరోవైపు సంతాప తీర్మానం చుట్టూ రాజకీయం వేడెక్కింది. అసలు పీవీకి స్మారక చిహ్నం కూడా లేకుండా చేశారని, పీవీకి భారతరత్న కూడా బీజేపీ ప్రభుత్వమే ఇచ్చిందని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్నారు. మన్మోహన్ సింగ్ సతీమణి బయటకొచ్చి రిసీవ్ చేసుకునేదాకా రాహుల్ గాంధీ లోపలికి వెళ్లలేదన్నారు కిషన్ రెడ్డి. సంతాప తీర్మానాల వియత్నాం న్యూ ఇయర్ వేడుకల అన్నది రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. కష్టంలో బాధలో ఉన్నటువంటి ఒక మాతృమూర్తిని ఈ రకంగా అజమాయిషి చేసి ఆదేశించిన వ్యక్తి బీజేపీని విమర్శించేట్టు వచ్చేంతవరకు బయట ఆగి ఉన్నాడు. టీవీలలో వీడియోలు ఉన్నాయి. ఆ తర్వాత లోపలికి వెళ్ళడం వచ్చిన తర్వాత ఇది ఈ నెహ్రూ కుటుంబము, సోనియా గాంధీ కుటుంబం యొక్క ఆలోచన విధానము, వ్యవహరిస్తున్నటువంటి తీరు, కాంగ్రెస్ పార్టీ ఇది నేను చెప్పి కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసినటువంటి వీడియోలోనే ఉంది. ఈరోజు పరిస్థితి ఏంటంటే 7 రోజులు రాష్ట్ర ప్రభుత్వాలు మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల సంతాప దినాలుగా ప్రకటిస్తే, ఆ పార్టీ అధినాయకుడు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడం కోసము ఆయన వియత్నాంకి వెళ్ళాడు. ఈరోజు పీవీని, మన్మోహన్ను కాంగ్రెసే అవమానించిందని బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. మన్మోహన్ కేబినెట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను 2013లో రాహుల్ చించేయలేదా అని ప్రశ్నించారు. అయితే వాటిని కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు. సంతాపం తెలిపేందుకు ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేస్తే పొలిటికల్ డిబేట్ కు దారితీసింది. అధ్యక్ష, ఇది సభకు మర్యాద కాదు సార్. మీరు ఇంత పెద్ద అందరు ప్రతిపక్ష నాయకుడు ఆ పార్టీలో హరీష్ రావు గారు ఇంకా వారికి ఏదో ఒప్పందిస్తుంది. ఇది నాకు అర్థమైతే సంతాపము. మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఇచ్చిన ఆయన గురించి మాట్లాడమంటే ఎక్కడికెక్కడికో పోతా ఉన్నాడు. ఏం మాట్లాడుతూ అర్థం కాదు.